మన శరీరంలో అతిపెద్ద కెమికల్ ఫ్యాక్టరీ లాంటి కాలేయంలో సమస్యల ఆనవాళ్లను తెలుసుకునేందుకు ఒకప్పుడు అయితే బయాప్సీ లాంటి నొప్పితో కూడిన పరీక్షలు చేయాల్సి వచ్చేది. అయితే ఫైబ్రోస్కాన్ రాకతో ఈ అవస్థ తప్పింది. ఇప్పుడు ఎలాంటి నొప్పి లేకుండా, రక్తం చుక్క కూడా చిందకుండా కేవలం 5 నిమిషాల్లో ఫైబ్రోస్కాన్ సాయంతో మొత్తంగా కాలేయం గుట్టును తెలుసుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. కాలేయంలోని అణువణువును నిశితంగా పరిశీలించే ఫైబ్రోస్కాన్ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఫైబ్రోస్కాన్ ఏంటంటే ఇది కొత్త ఈ మధ్య లాస్ట్ 2-3 ఇయర్స్లో వచ్చినటువంటి మిషన్ అనమాట. సో ఇది అల్ట్రాసౌండ్ కన్నా కొంచెం డిఫరెంట్ అనమాట. ఇది చాలా చిన్న మిషన్. సో ఇది ఈజీగా మన యొక్క లివర్లో ఎగ్జాక్ట్గా ఎంత శాతం ఫ్యాట్ ఉంటుంది, ఎంత శాతం స్టిఫ్నెస్ ఉంటుంది, అంటే దాని మీద ఫైబ్రోసిస్ అంటాం అనమాట. అది ఈజీగా మనం అసెస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో మనం ఫైబ్రోసిస్ కానీ సిరోసిస్ గల కారణాలు చూస్తే మనం మామూలుగా మన ఇండియన్ సెట్టింగ్స్లో మోస్ట్ కామన్ కాజ్ వచ్చి ఒబేసిటీ, అంటే ఓవర్ వెయిట్, చాలా ఎక్కువగా లావుగా ఉండే వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్కహాల్. నెక్స్ట్ వచ్చేసరికి హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి, వైరల్ ఇన్ఫెక్షన్స్ అనమాట. ఒక్కొక్క డిసీజ్ని బట్టి కూడా ఈ యొక్క ఫైబ్రోస్కాన్ వాల్యూస్ డిఫరెంట్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క వాల్యూని బట్టి కూడా మనం చెప్పగలం ఈయన ఈ స్టేజ్లో ఉన్నారు అంటే. ఏదైతే ఇటియాలజీ అంటామో దానికి తగ్గట్టు కూడా ఈ ఫైబ్రోసిస్ వాల్యూస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంటాయి. ఓవర్ నైట్ ఫాస్టింగ్ ఉండాలి. ఎందుకు ఓవర్ నైట్ ఫాస్టింగ్ ఉండాలి అంటే, మన లివర్ రైట్ సైడ్ ఉంటుంది, స్టమక్ ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైతే మనం వాటర్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఇది వచ్చి ఈ లివర్ మీద కొంచెం ప్రెషర్ పడడం వల్ల మనం ఇచ్చేటువంటి వేవ్స్ స్టమక్ కూడా తగలడం వల్ల మనకు వాల్యూస్ అంత కరెక్ట్గా రావు. సో అందుకే ఓవర్ నైట్ ఫాస్టింగ్ ఉండి ఎగ్జాక్ట్లీ 9-9:30కి వస్తే ప్రొసీజర్ టైం వచ్చి 30 సెకండ్స్. ఎటువంటి పెయిన్ కానీ నీడిల్స్ ప్రిక్ కానీ ఏమీ ఉండదు. వితిన్ 30 సెకండ్స్లో అల్ట్రాసౌండ్ ఎలాగైతే చేస్తామో అలాగే ఒక చిన్న ప్రోబ్ లివర్ మీద పెడతాము, 10 షాక్ వేవ్స్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత మనకు రిపోర్ట్ వస్తూ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ నార్మల్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. పెయిన్ కానీ ప్రిక్ కానీ ఏమీ ఉండదు. వన్స్ ఫైబ్రోస్కాన్ రిజల్ట్ వచ్చిన తర్వాత దాంట్లో మనకు 2 వాల్యూస్ ఉంటాయి. సిఏపి క్యాప్ అని అంటాము, కిలో పాస్కల్స్ అంటాము. సో క్యాప్ డినోట్స్ పర్సెంటేజ్ ఆఫ్ ది ఫ్యాట్, కిలో పాస్కల్ డినోట్స్ ఇది స్టిఫ్నెస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫైబ్రోసిస్. సో స్టీటోసిస్ అంటే ఫ్యాట్, దాన్ని మనం కేటగిరీస్ S1, S2, S3 అంటాం. ఫైబ్రోసిస్ అంటే F1, F2, F3, F4 అంటాం. సో దీన్ని బట్టి ఆ పేషెంట్కి ఈ మెడిసిన్స్ వాడాలి, ఈ మెడిసిన్స్ వాడకూడదు, ఈ మెడిసిన్స్ వల్ల ఎంత వెయిట్ లాస్ అవ్వగలరు, అండర్లయింగ్ ఇటియాలజీ అంటే ఓవర్ వెయిట్ ఉండటం వాళ్ళకి వెయిట్ తగ్గమని చెప్పడం, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి అకార్డింగ్ టు ద ఫైబ్రోసిస్ స్టేజ్ బట్టి యాంటీవైరల్స్ మెడిసిన్స్ పెడుతూ ఉంటాం.